కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. ఈ పరిశుద్ధ దినమందు ఈ సిద్ధపాటు కూడికలో ప్రభు మనతో ఏం మాట్లాడనై ఉన్నారో ఆ మాటలను బట్టి మనం పరీక్షించుకొని రేపటి దినం ఆయన రక్తములో ఆయన శరీరములో మనం పాలు పొందాలి. కాబట్టి ఈ దినం సిద్ధపాటును కలిగి ప్రభు సన్నిధిలో ఉందాము. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనస్పూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా తోసివేయను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవా, సకల కృపానిధి, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయం సిద్ధపాటు కూడికలో మమ్మల్ని సమకూర్చారు, మీకు వందనాలు. చదవబడిన లేఖములోని సత్యాలను మేము గ్రహించులాగున మా హృదయాలు తెరిచి మీ ఆత్మకార్యము మా పట్ల జరిగించి నీ వాక్కులతో నింపి మమ్మల్ని శుద్ధీకరించి సిద్ధపరిచి సహాయమును దయచేయమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తండ్రి తన కుమారుడికి చెప్తున్నాడు. దావీదు గారు తన కుమారుడైన సొలొమోనుకి చెప్పే మాట ఏమిటంటే, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా ఆయన అందరి హృదయములను పరిశోధిస్తాడట. ఈ హృదయము బహుఘోరమైన వ్యాధి కలిగి ఉన్నది. నీ హృదయాలలో ఏమేమి ఉన్నాయో ఆయనకి తెలుసు. ఆయన హృదయాలను పరిశోధిస్తాడు. నీ ఆలోచనలన్నిటినీ నీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను, చూడండి, హృదయపూర్వకముగాను మనస్పూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఎలా వెదికితే ప్రత్యక్షమగుతాడు? హృదయపూర్వకముగాను మనస్పూర్వకముగాను ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులలో ఒక తీవ్రత కలిగి ఉన్నారు వీళ్ళు. ఏంటంటే, మనం రక్షణ పొందాం, బాప్తీసం తీసుకున్నాం, నెలకోసారి బల్లారాధనలో పాల్గొంటూ ఉన్నాం. మనం ఇంక చచ్చిపోతే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతాం అనుకుంటారు, కానీ వెళ్ళరు. దేవుని వాక్యానుసారముగా జీవించిన వాడే వెళతాడు. హల్లెలూయా. బాప్తీసం తీసుకున్నంత మాత్రంలో, ప్రభు బల్లారాధనలో పాల్గొన్నంత మాత్రంలో, ప్రతిసారి నేను వాక్యం చెప్తున్నా, బాప్తీసం తీసుకుంటానికి చాలామంది యోహాను గారి దగ్గరికి వచ్చారు. ఆయన అన్నాడు, సర్ప సంతానమా అన్నాడు. అంటే సర్పం అంటే దేనికి?
సర్పం అంటే ఎవరు? సాతానుడేగా. పాము పిల్లలారా అన్నాడు. దానివల్లగా ప్రపంచం అంతా మానవుడు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. అంటే రక్షణానుభవం లేకుండా ఉన్నవారు, దేవుని తెలుసుకుని వారు కూడా బాప్తిసాలు తీసుకుంటున్నారు. వారు కూడా వచ్చి బల్లారాధనలో పాల్గొంటూ ఉన్నాడు. అందుకని అపోస్తుడైన పౌలు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 32 వచనాలు దాకా నేను ప్రతిసారి బల్లారాధనలో దాన్ని ఎందుకు చదివి వినిపిస్తున్నామంటే, ఒక రక్షణ పొందిన వ్యక్తి దేవునిలో కొనసాగకుండా పక్కదారిలో నడుస్తూ వచ్చి బల్లారాధనలో చేయబెట్టాడంటే ఏమైపోతాడు అందులో రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది, అయ్యా ఒకవేళ నీవు హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా దేవుని సన్నిధిలో నువ్వు ఉండకపోతే దేవుడు నిశ్చయముగా నిన్ను త్రోసివేస్తాడు. దేవుని వాక్యం అంటుంది హృదయ శుద్ధిగా ఉండాలి. శుద్ధ హృదయము కలిగిన వ్యక్తులు ఏ రీతిగా ఉండాలో, యేసయ్య రక్తము చేత కడగబడిన వ్యక్తి ఏ రీతిగా ఉండాలో నీ జీవిత కాలం అంతా ఉండాలి. ఒక్క బల్లారాధన రోజున కాదు, దానికి ముందు రోజున కాదు, చేసేయన్నీ చేసేసి ఆ రాత్రి వచ్చి తప్పులు ఒప్పుకొని పొద్దున్న తీసుకొని మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ చేయటం కాదు. చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్తున్నాను నేను. పెద్ద పెద్ద సంఘాల్లో చెప్పాలి ఈ వాక్యాలు, కానీ మనం ఎందుకు నేర్చుకుంటున్నాం? ఎన్ని వేల మంది ఉన్నారని కాదు, ఒక్క మనిషి హృదయాన్నైనా దేవుని వాక్యం పట్టుకోగలగాలి. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ అపోస్తుడైన పౌలు గారు హెబ్రీలకు రాస్తూ చక్కని మాట అక్కడ రాశారు. చూడండి, మన మనస్సాక్షికి కల్మషము తోసకుండునట్లు. చూడండి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. గోల్డెన్ వర్డ్స్, బంగారపు మాటలు అని అంటారు వీటిని. చూడండి ఏమంటున్నాడు, మన మనస్సాక్షి కల్మషము తోచకుండునట్లు. ఎలా ఉండాలంట? నీ మనస్సాక్షి కల్మషం తోచకుండా నువ్వు ఉండాలి అని అంటే ప్రోక్షించబడిన హృదయం కావాలి. ప్రోక్షించబడిన హృదయము గలవారమును, నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరము గలవారము. హల్లెలూయా. వాక్యమనే ఉదక స్నానము చేత చేసిన శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరాలి. హల్లెలూయా. అలాగ నడవాలి. ఏదో మొక్కుబడిగా వచ్చేసి, ప్రభా నేనేమైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించిన ఆయన అని ఒప్పుకుంటాం కాదు. అక్కడ దేవుని వాక్యం అంటా ఉంది, మన మనస్సాక్షి కల్మషం తోచకుండా ఉండునట్లు. నీ మనస్సాక్షి కల్మషం తోచకుండా ఉండాలి అని అంటే ప్రోక్షించబడిన హృదయం గలవారుగా ఉండాలి, నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరము గలవారమై ఉండాలి, విశ్వాసం విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి, యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఉన్న మనం అలాగున్నామా లేదా పరీక్షించుకోవాలి. మొక్కుబడిగా ఉండటం కాదు, దేవుడు త్రోసివేస్తాడు. అందుకనే దావీదు గారు తన కుమారుడితో చెప్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, కీర్తనాకారుడు అంటాడు 34వ కీర్తన 18వ వచనంలో, విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఎవరిని రక్షిస్తాడట? ఎవరిని కాపాడుకుంటాడట? విరిగి నలిగిన హృదయము గలవారిని, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించుకుంటాడట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం దేవుని మాటలు వింటున్న మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అనుసరించి నడవాలి. లేదంటే ఏమవుతుందో తెలుసా అండి? నువ్వు చేసే పనికి, నువ్వు చేసే అలసటత్వానికి,
నీ నిర్లక్ష్యానికి కుటుంబాలు పాడైపోతాయి. ఎందుకని? నీవు దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడతావు. రక్షణ అనుభవం నుంచి నువ్వు త్రోసివేయబడతావు. దేవుని సన్నిధిలో నువ్వు ఉండవు. నువ్వు పైకి భక్తి గలవానిగా వస్తావు. భక్తిలోని శక్తిని ఆశ్రయించటానికి, ఆ శక్తిని పొందుకొని ఉండలేక, ఆ శక్తిని నువ్వు ఆశ్రయించలేక నిర్లక్ష్య స్వభావాన్ని కలిగి ఉంటే దేవుడు నిన్ను త్రోసివేస్తాడు. గెత్తబడే గుంపులో నువ్వు ఉన్నావు అనుకుంటావు, కానీ నీవు ఉండవు. చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం. రాజు అయిన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, యెహోవా, నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకి నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది. ఆయన ఒక రాజు ప్రభు సన్నిధిలోకి వచ్చి ఏమంటున్నాడు తెలుసా? ప్రభు సన్నిధిలోకి వచ్చి, నేను ఎంతటి వాడిని, అసలు నా ఇల్లు అయిపాటిది, ఏమాత్రపు వాడని నేను. ఒక గొర్రెలను కాసుకునే కాపర్ని తీసుకొచ్చి ఇశ్రాయేలుకు రాజు చేశా. చూడండి, మనకంటే హీనమైన స్థితిలో ఉన్నవారు ఉంటారు. ఉన్నారా లేదా చెప్పండి? కనీసం ముప్పొట్టులా మనం తినగలుగుతున్నాం, త్రాగలుగుతున్నాం. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని అనుభవిస్తూ తిరుగుతూ ఉన్నాం. చదువుకున్నవారు, ఎంతో ఉన్నతమైన విద్యలు అభ్యసించిన వారు, ఎంతో ఉన్నతమైన స్థానాన్ని కలిగిన వారు, పూటకు లేని పరిస్థితిలో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. అర్థమవుతుందా మీకు? కానీ దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా, ఈ పూట ఈ జీవాన్ని ఇచ్చావు, ఇంతగా నీవు నన్ను హెచ్చించావు, నేను ఏ పాటి వాడిని బాబు, నా ఇల్లు ఏ పాటిది, మేము ఎంతటోళ్ళమయ్యా, నా బిడ్డలకి ఇంత ఆశీర్వాదం ఇస్తున్నావు, ఇంతటి చక్కని చదువునిస్తున్నావు, ఇంతటి జ్ఞానాన్ని ఇస్తున్నావు, బిడ్డలకు మంచి ఉన్నతమైన విద్యను అభ్యసించే మార్గాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నారు బాబు అని దేవుని సన్నిధిలో నిత్యము తగ్గించుకొని, నిన్ను నీవు తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉండాలి. ఆ తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. దాని గురించే తన కుమారుణ్ణి హెచ్చరిస్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండు. తర్వాత కీర్తనలో అంటాడు ఆయన, 51వ కీర్తనలో, నా దోషము పోవునట్టు నన్ను బాగుగా కడుగు,